హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఉడికించిన అరటికాయని ఈ స్పెషల్ మసాలాతో కలిపి వండారంటే మంచి రుచిగా చాలా ఈజీగా మనకి కర్రీ రెడీ అయిపోతుంది. అంతే కదండీ! సింపుల్‌గా చెప్పాలంటే దీన్ని చీపెస్ట్ పన్నీర్ కర్రీ అని కూడా చెప్పొచ్చు. సో, టేస్ట్ అయితే అంత బావుంటుంది. దీన్ని రైస్, రోటీ, బిర్యానీ, బగారా రైస్ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 2 మీడియం సైజ్ అరటికాయలు తీసుకొని, 2 వైపులా కూడా కాడలు కట్ చేసి, చెక్కు తీయకుండానే ఈ విధంగా సగానికి కట్ చేసుకొని, ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకొని, ఈ అరటికాయ ముక్కలు అందులో వేసి, మూత పెట్టి కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్‌లోనే. ఎక్కువ ఉడికిస్తే మరీ మెత్తగా అయిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్‌ని పక్కన పెట్టేసి, మళ్ళీ అదే స్టవ్ మీద ఒక గిన్నెతో సగం వరకు నీళ్లు తీసుకొని, అందులో 2 ఇంచీల అల్లం, 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చాప్ చేసి వేసుకోండి. ఇందులోనే 20 వరకు జీడిపప్పు, 2 ఇలాచీ, 4 లవంగాలు, 2 ఇంచీల దాల్చిన చెక్క, అర టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకొని ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్‌లో బాగా మరిగించుకోవాలి. టమాటాలు ఉడికేలోపు చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. టమాటాలు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని పక్కన ఉంచి, ఇప్పుడు వాటర్ కాకుండా ఓన్లీ ఈ ముక్కలు, కసూరి మేతి, స్పైసెస్ ఉన్నాయి కదా! వాటిని మాత్రమే జార్‌లోకి వేసుకోండి. ఇవి చల్లారే వరకు పక్కనే ఉంచేసి, ఆ వేడి నీళ్ళల్లో మీ కారానికి తగ్గట్టు 4, 5 ఎండుమిర్చి వేసుకోండి. ఆ వేడికి చక్కగా మగ్గిపోతాయి. ముందే వేసి ఉడికిస్తే అందులోని కారం అంతా కూడా వాటర్‌లోకి వెళ్ళిపోతుంది. మనకి ప్యూరీలో ఏం మిగలదని చెప్పి నేను లాస్ట్‌లో వేశాను. ఈలోపు ముందుగా ఉడికించిన అరటికాయ ముక్కలున్నాయి కదా! అందులోని వేడి నీళ్ళన్నీ వంపేసి, ఇవి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత వీటిపైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా కాస్త మీడియంగా ఉండేలాగా కట్ చేసుకుంటే కలిపేటప్పుడు మెత్తగా అయిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేసిన ఈ ఎండుమిర్చిని కూడా బయటికి తీసేసి, వీటిని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలవి ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా! వాటినే కొద్దిగా వేసుకొని, ఈ విధంగా స్మూత్ పేస్ట్ అయ్యేలాగా బ్లెండ్ చేసి దీన్ని పక్కన ఉంచి, స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కాగిన తర్వాత, ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా వేగిన తర్వాత, మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగున మాడిపోతుంది. సో, ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టి పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు కూడా మసాలాని బాగా ఫ్రై చేసుకొని, మీ రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని, ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేట్టు కలపండి. ఇప్పుడు జార్‌లో మిగిలిపోయిన మసాలాలో టమాటాలవి ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా! అవే కొద్దిగా వేసుకొని, ఫస్ట్ జార్‌ని బాగా కడిగి ఆ రిమైనింగ్ మసాలా కూడా వేసేసి బాగా కలపండి. అలాగే మసాలా ఉడకడానికి మరిన్ని నీళ్లు పడతాయి అనుకుంటే, మరి కాస్త టమాటాలవి ఉడికించిన నీళ్ళే వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. గ్రేవీ ఇలా ఉడుకుతున్నప్పుడే టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు వేసుకొని మరీ ఎక్కువ కలిపేయొద్దండి, మెత్తగా అయిపోతాయి. పైపైన కలిపి మసాలా అంతా బాగా పట్టించేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఉడికించండి. అరటికాయ ముక్కలు, మసాలాలు బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కాస్త పెనం మీద లైట్‌గా అలా రోస్ట్ చేసి, ఆ తర్వాత ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే మంచి టేస్టొస్తుంది. సో, వీటన్నింటిని ఒక్కసారి కలిపి ఫైనల్‌గా 2 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ గానీ, పాల మీదుండే మీగడ గానీ వేసుకోండి. లాస్ట్‌లో కాస్త కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలిపేసుకొని రైస్, రోటీ, బిర్యానీ ఎందులోకి సర్వ్ చేసుకున్నా చాలా చాలా బావుంటుంది. మీరెప్పుడు అరటికాయతో ఇలా చేయనట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బావుంటుంది.